వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సూట్ కేసులు సర్దాల్సిన పని లేదు, సంచుల్లో కరెన్సీ కట్టల్ని నింపి తీసుకెళ్లాల్సిన అవసరమూ లేదు. జస్ట్ ఓ చిన్న కాగితమో కరెన్సీ నోటో లేదా కోడ్ భాషలో ఓ పదం చెప్తే చాలు, కోట్ల రూపాయలు అలా చేతులు మారిపోతాయి. కూర్చున్న చోటు నుంచే కోట్ల రూపాయల లావాదేవీలు అక్రమంగా సాగించే దందానే హవాలా బిజినెస్. వైజాగ్లో హవాలా రాకెట్ బయటపడడంతో మరోసారి ఈ చీకటి దందా హాట్ టాపిక్ అయింది. అసలేంటి హవాలా దందా, ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు? స్పెషల్ ఫోకస్ లో చూద్దాం. విశాఖ కేంద్రంగా బద్దలైన అతిపెద్ద హవాలా రాకెట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. నోట్ల రద్దు తర్వాత 100 కోట్లు రాజమార్గంలో దేశం దాటిపోవడం ఐటీ అధికారులకే షాక్ ఇస్తోంది. అసలు ఆ సొమ్ములు ఎవరివి? వెస్ట్ గోదావరి టు కోల్కతా వయా ఉత్తరాంధ్రలో విస్తరించిన హవాలా నెట్వర్క్ కింగ్ పింగ్స్ ఎవరు? విశాఖలో షెల్ కంపెనీలకు సహకరించింది ఎవరు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. విశాఖ సాగర తీరంలో పుట్టిన హవాలా సునామీ పెను సంచలనంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని కేంద్రంగా 100 కోట్లు చేతులు మారిన తీరు చర్చనీయాంశమైంది. 1500 కోట్ల రూపాయల ఈ భారీ కుంభకోణంలో మూలాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి. ప్రధాన నిందితుడు వడ్డీ మహేష్, అతడి తండ్రి శ్రీనివాస్ బోగస్ కంపెనీల డైరెక్టర్లను పోలీసులు విచారిస్తున్నారు. ఏపీ చరిత్రలోనే భారీ ఆర్థిక కుంభకోణం కావడంతో కేసును సిఐడికి అప్పగించింది ప్రభుత్వం. ప్రధాన నిందితుడు వడ్డీ మహేష్ 12 డొల్ల కంపెనీలు సృష్టించి విదేశాల నుంచి సాఫ్ట్వేర్ దిగుమతుల పేరుతో 100 కోట్లను దేశం దాటించాడు. ఈ భారీ ఆర్థిక నేరంలో మహేష్ తండ్రి, బోగస్ కంపెనీల డైరెక్టర్లు పాత్రధారులు కాగా, కోల్కతాకు చెందిన ఆడిటర్లు ప్రసన్న కుమార్ రాయ్ బర్మస్, ప్రవీణ్ కుమార్ ఝూ మాస్టర్ మైండ్స్. బోగస్ కంపెనీలు సుమారు ఒక 12 వరకు బోగస్ కంపెనీలు, ఓ 30 పైన బ్యాంక్ అకౌంట్లు, కొంతమందికి 2 పాన్ కార్డులు అట్లా క్రియేట్ చేయడం జరిగింది. ఇవన్నీ చేసి వీరు ఒక ముగ్గురు, ఒక ఆయన వస్త్ర వ్యాపారి, ఇంకొక ఆయన బేరింగ్స్ బిజినెస్ చేస్తారు, ఇంకొక ఆయన వేరే వ్యాపారంలో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు తరఫున వాళ్ళ అమౌంట్స్ ఈ వేరే దేశాలకంటే హాంకాంగ్, సింగపూర్, చైనాకు పంపడం జరిగిందని చెప్పారు. ప్రధాన నిందితుడు వడ్డీ మహేష్ కు 25 ఏళ్లు కూడా లేవు. కానీ హవాలా కుంభకోణంలో 100 కోట్లు దేశం దాటించిన తీరు ఐటీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకే షాక్ ఇచ్చింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత పకడ్బందీగా అమలవుతున్న ఆంక్షల పరిధిని దాటి తరలించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. శ్రీకాకుళానికి చెందిన మహేష్ కుటుంబం హవాలాలో ఆరితేరింది. అతడి తండ్రి శ్రీనివాస్ కోల్కతాలో హవాలా కమిషన్ ఏజెంట్. డిమానిటైజేషన్ తర్వాత మహేష్ భారీ స్కామ్ కు తెరలేపాడు. కోల్కతాలో 10, విశాఖలో 2 షెల్ కంపెనీలు తెరిచాడు. 30 బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశాడు. వీటిలో ఒక్క విశాఖపట్నం నుంచే 22, హైదరాబాద్ 4, కోల్కతా నుంచే ఆపరేట్ అయ్యాయి. సాఫ్ట్వేర్ బిజినెస్ పేరుతో సింగపూర్, చైనా దేశాల్లోని కంపెనీల ఖాతాల్లోకి 680 కోట్ల 94 లక్షలు మళ్లించాడు. అక్కడి నుంచి రాచమార్గంలో 569 కోట్ల 93 లక్షల రూపాయల్ని 5 విదేశీ అకౌంట్లలోకి చేరిపోయినట్టు పోలీసులు గుర్తించారు. మహేష్ సృష్టించిన బినామీ కంపెనీలు ఎలాంటి సాఫ్ట్వేర్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోలేదని తేలిపోవడంతో హవాలా స్కామ్ వెలుగులోకి వచ్చింది. సంచలనం సృష్టిస్తున్న ఈ హవాలా స్కామ్ ను వెలుగులోకి తీసుకురావడానికి ఐటీ శాఖ విస్తృతమైన కసరత్తే చేసింది. కీలకమైన ఆధారాలు సేకరించిన తర్వాతే మనీ లాండరింగ్ జరిగినట్టు నిర్ధారణకు వచ్చింది. కోల్కతా స్థావరంగా మహేష్, అతడి తండ్రి హవాలా రాకెట్ నడిపినట్టు గుర్తించిన ఐటీ అధికారులు బోగస్ కంపెనీల ఆధారాలను సేకరించారు. ఈ మాయగాడు సృష్టించిన డొల్ల కంపెనీల్లో విశాఖ ఎంవీపీ కాలనీలోని శ్రీ పద్మప్రియ స్టోర్స్ క్రషింగ్ ప్రైవేట్ లిమిటెడ్, పాండురంగాపురంలో బాల్ ముకుంద షేర్ హౌసెస్ ప్రైవేట్ లిమిటెడ్, సెరికోస్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శివకృప ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యాక్స్ గ్లో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్లౌడ్ బెర్రీ సాఫ్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రిమ్రోజ్ టెక్నో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెరాక్ ఈ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్, కోస్తవ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, డెల్ఫీనియం ఈ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇందులో ఉన్నాయి. 100 కోట్లు కొట్టేయడమే లక్ష్యంగా ఈ డమ్మీ కంపెనీలను మహేష్ సృష్టించాడనే విచారణలో నిర్ధారణ అయింది. విశాఖపట్నంలో ఆఫీసులు ఉన్నట్టు చెప్పిన అడ్రస్లు ఫేక్ కావడమే ఇందుకు నిదర్శనం. హవాలా మార్గంలో భారీ స్కామ్ ను రచించిన మహేష్ ను అడ్డంగా బుక్ చేసింది మాత్రం ముచ్చటపడి కొనుగోలు చేసిన బెంచ్ కారు. శ్రీకాకుళంలో స్టోన్ క్రషర్ కోసం ప్రయత్నిస్తున్న ఓ కాంట్రాక్టర్ కొడుకు 2 కోట్ల రూపాయల కారు కొనటం ఎలా సాధ్యమైందన్న అనుమానం ఐటీ శాఖకు రావడంతో తీగలాగితే డొంకంతా కదిలింది. ఇండియాలోనూ తర్వాత విదేశాల్లోనూ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నందున
మన సిటీ పోలీసు దాని మీద ఒకే కేసు మీద అంతా మనం దృష్టి సారించలేని విధంగా ఉండటం వలన నేను డీజీపీ గారికి ఈ కేసుని సిఐడిలో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఉంటుంది, దానికి ట్రాన్స్ఫర్ చేయమని నా అభ్యర్థన మేరకు డీజీ గారు ఈ కేసుని సిఐడికి ఎంట్రస్ట్ చేశారు. ఇప్పుడు వడ్డీ మహేష్ని మేము ఈరోజు కోర్టులో హాజరుపరుస్తాము. వందల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ స్కామ్ తో విశాఖ ఉలిక్కి పడింది. అయితే విశాఖలో హవాలా కొత్తేమీ కాదంటున్నారు ఎక్స్పర్ట్స్. విశాఖలో హవాలా మూలాలు ఎప్పటినుంచో ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. భారీ ఎత్తున వ్యాపారాలు నిర్వహించే కొందరు నగదు పంపిణీకి హవాలాను ఎంచుకుంటారనే ప్రచారం ఉంది. ఇదంతా చిన్న మొత్తాల్లో మాత్రమే ఉండటంతో నిఘా వర్గాలు పసిగట్టడం కష్టంగా ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకునే మహేష్ స్కామ్ మొత్తం సాగర్ తీరం నుంచి నడిపించినట్టు కనిపిస్తోంది. డిజిటల్ ఎకానమీపై విస్తృతమైన చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో మనీ లాండరింగ్ చట్టం పరిధి దాటుకుని మహేష్ చేసిన స్కామ్ కొత్త అనుమానాలను తెరపైకి తీసుకువచ్చింది. ఇది నగదు రహిత హవాలాగా చెబుతున్నారు నిపుణులు. ఉన్న మేరకు ఆల్ ప్రొటెక్షన్స్ అయితే తీసుకొని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఆ విధంగా అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్స్ పెట్టి, ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టే అవకాశం ఉంటుంది. దాన్ని వెళ్ళి సిగ్నేచర్ వెరిఫికేషను, అలాగే కంపెనీస్ యాక్ట్లో వాళ్ళ ఫర్మ్ రిజిస్ట్రేషన్ లేదా పలానా బాడీ దగ్గర రిజిస్ట్రేషన్, ఇవన్నీ వెరిఫై చేసుకొని చేయాలని కొంచెం కష్టం. బ్యాంక్ కూడా అందరూ కూడా టార్గెట్స్ చూస్తున్నారు. ఎక్కువ కరెంట్ అకౌంట్స్ ఓపెన్, సేవింగ్ బ్యాంక్ ఓపెన్ చేయాలని చెప్పి వాళ్ళు టార్గెట్స్ ఇచ్చి పరిగెట్టంత కారణంగా ఇటువంటి అకౌంట్స్ కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. విశాఖలో బద్దలైన హవాలా రాకెట్ లో బ్యాంకుల పాపం పైన చర్చ జరుగుతోంది. డమ్మీ బ్యాంక్ ఖాతాల నుంచి విదేశాలకు 100 కోట్లు జమైపోవడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం విదేశీ సంస్థలకు నిధులను పంపాలంటే విదేశీ ఇన్వాయిస్ పత్రాలను బ్యాంకులకు ఇవ్వాలి. కానీ మహేష్ అండ్ కో నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకులను మోసగించారు. ఇంత పెద్ద స్కామ్ లో బ్యాంక్ తరఫున సహకరించిందెవరన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక చేతులు మారిన 100 కోట్లు ఎవరివన్న చర్చ జరుగుతోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత విదేశీ ఖాతాలకు వెళ్లిన 100 కోట్లు కొత్త కరెన్సీ రూపంలో ఇండియాకు తిరిగి వచ్చేసి ఉంటాయనేది ఆర్థిక నిపుణుల అనుమానం. 24 ఏళ్ల మహేష్ ఒక్కడి వల్ల ఈ హవాలా వ్యాపారం సాగదని, దీని వెనక ప్రముఖుల హస్తం ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఆర్థిక నేరం ఇంకెందరిని జైలుకు పంపుతుందో అన్న చర్చ జరుగుతోంది. బ్యాక్ టు ఫోకస్. అసలేంటి హవాలా దందా? ఒక్క కాల్తో కోట్లు ఎలా చేతులు మారతాయి? కోడ్ లాంగ్వేజ్ తో బిజినెస్ ఎలా సాగుతుంది? బ్లాక్ ను వైట్ గా మార్చే ఆ చీకటి దందా ఏంటి? హవాలాతో నల్ల కుబేరులు కోట్లు ఎలా తరలిస్తున్నారు? హవాలా ఎలా జరుగుతుంది? ఒకసారి చూద్దాం. హవాలా అంటే అరబిక్ భాషలో బదిలీ, అంటే ట్రాన్స్ఫర్ అన్నమాట. అక్రమంగా చేసే మనీ ట్రాన్స్ఫర్ ను హవాలా దందా లేదా హుండీ అని పిలుస్తుంటారు. భారీ మొత్తంలో ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే డైరెక్ట్ గా తీసుకెళ్లి ఇవ్వాలి లేదా బ్యాంకులో వెయ్యాలి. కానీ హవాలా బిజినెస్ కు ఇవేవీ అవసరం లేదు. ఒక్క ఫోన్ కాల్ చాలు. హవాలా ఏజెంట్ కి కాల్ చేసి ఫలానా వాళ్లకు ఫలానా చోట ఎంత ఇవ్వాలో చెబితే చాలు. సమయానికి అంత మొత్తం డబ్బు చేరిపోతుంది. అందుకు ఏజెంట్లు కొంత కమిషన్ తీసుకుంటారు. ఇదంతా పక్కా చీకటి దందా. బ్యాంకు లావాదేవీలతో అవసరం లేని బిజినెస్ లక్షలు కాదు కోట్లు మార్చిన పాన్ కార్డులు ఎవ్వరూ అడగరు. ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చూపాల్సిన పని లేదు. ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా కూర్చున్న చోటి నుంచే కోట్లు మార్చేయొచ్చు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడికైనా ఎప్పుడైనా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. జస్ట్ నోటి మాటతో, ఫోన్ కాల్తో ఎంతంటే అంత సొమ్ము అక్రమ బదిలీ చేసుకోవచ్చు. సంపాదించిన ప్రతి పైసాకు ప్రభుత్వానికి లెక్క చూపాలి. కానీ లెక్కలో చూపని పైసలు చాలా ఉంటాయి. అదే నల్ల డబ్బు. ఆ నల్ల డబ్బును సక్రమం చేసుకునేందుకు హవాలాను రాచమార్గం చేసుకుంటున్నారు నల్ల కుబేరులు. సర్కారు కళ్లు గప్పి నల్లధనాన్ని గుట్టుగా తరలించే దందా ఇది. బడాబాబులు నల్ల కుబేరులే కాదు, కార్పొరేట్ కంపెనీల నుంచి ఉగ్రవాదుల వరకు ఆర్థిక లావాదేవీలను హవాలా మార్గంలోనే చేస్తుంటాయి. బ్యాంకులకైనా సెలవులుంటాయేమో కానీ హవాలా దందాకు నో హాలిడేస్. 24/7 అందుబాటులో ఉంటారు ఏజెంట్లు. బ్యాంకింగ్ రంగాన్ని తలదన్నేలా ఏర్పడ్డ నెట్వర్క్ ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అండర్ గ్రౌండ్ బ్యాంకుల్లో ఉన్న వారికి డబ్బులు ఇవ్వాలనుకుంటే బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. హవాలా ఏజెంట్ దగ్గరకు వెళ్లి ఆ డబ్బు ఇవ్వాలి. అతను కోడ్ చెప్తాడు. ఆ కోడ్ మనం ఎవరికైతే డబ్బులు పంపాలనుకుంటున్నామో వాళ్లకు చెప్పాలి. ఇక్కడ డబ్బులు తీసుకున్న ఏజెంట్ విదేశాల్లో ఉన్న హవాలా ఏజెంట్కు సమాచారం ఇస్తాడు. మీరెవరికైతే డబ్బులు ఇవ్వాలనుకున్నారో అతను వెళ్లి వాళ్లకు క్యాష్ అందిస్తాడు. మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇంకో పద్ధతి కూడా పాటిస్తారు. ఓ కరెన్సీ నోట్లపై ఉండే నెంబర్నే కోడ్గా ఉపయోగిస్తారు. ఆ కోడ్ చెప్తే చాలు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇలా హవాలా పద్ధతిలో డబ్బులు పంపడానికి ఎలాంటి పత్రాలు ఉండవు. ప్రామిసరీ నోట్లే అవసరం లేదు. కేవలం నోటి మాటపై సాగే లావాదేవీలివి.
నమ్మకం మీద సాగే వేల కోట్ల బిజినెస్ హవాలా. గంటలు గంటలు క్యూ కట్టాల్సిన అవసరం లేదు, నిమిషాల్లో పని జరిగిపోతుంది. వైట్ అంటే నగదు రహిత ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్, మనీ లాండరింగ్ ఏదైతుందో ఇంతకుముందు నగదుతో ఉండే ఫ్రాడ్యులెంట్ మనకి బ్లాక్ మనీ ట్రాన్స్ఫర్స్, హవాలా అంటేనే డబ్బులు ఒక క్యాష్ ఇంకో చోటికి హార్డ్ మనీ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. అది పోయి తర్వాత గ్రే మనీ అనేవాళ్ళు, అంటే బ్యాంక్ అకౌంట్లో కాకుండా మిగతా ట్రాన్సాక్షన్ ఎకానమీలో ట్రాన్స్ఫర్ అయ్యేది. ఇంతకుముందు బ్లాక్ మనీ, తర్వాత గ్రే మనీ. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ డిమానిటైజేషన్ అయిన తర్వాత వైట్ మనీలోనే ఈ మనీ లాండరింగ్ జరుగుతుంది. అకౌంట్ టు అకౌంట్ నిఫ్ట్ ద్వారా, ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసి ఒక ఫ్రాడ్యులెంట్ అకౌంట్ క్రియేట్ చేసి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి వేరియస్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసి పర్చేస్ బిల్స్, అలాగే ఇన్వాయిసెస్, అలాగే అనేక రకాల పర్చేస్ బిల్స్ కూడా హైప్ చేసేసి ఈ విధంగా క్రియేట్ చేసి ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా ఇదేదో ఒక వైట్ నగదు రహిత ఫ్రాడ్యులెంట్ మనీ లాండరింగ్ ట్రాన్సాక్షన్ ఈ విధంగా చేయడం జరిగింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు ఇలా మెట్రో సిటీస్ లో హవాలా నెట్వర్క్ విస్తరించింది. అంతేకాదు విజయవాడ, విశాఖ లాంటి నగరాల్లోనూ హవాలా దందా సాగుతోంది. హవాలా ఏజెంట్లకు అన్ని ప్రాంతాల్లో ఉండే ఏజెంట్లతో సంబంధాలుంటాయి. దేశంలోనే కాదు, ప్రపంచంలోని నగరాల్లోని ఏజెంట్లతో నెట్వర్క్ ఏర్పరచుకుని దందా సాగిస్తుంటారు. నగదు బదిలీ చేసే ఉద్యోగులు నమ్మకస్తులై ఉంటారు. రహస్యంగా డబ్బులు తరలించి పంపడంలో వీళ్లంతా ఆరితేరిన వాళ్లై ఉంటారు. ఎక్కడా ఏ తేడా రాకుండా బిజినెస్ సాగుతుంటుంది. వేల కోట్ల రూపాయల వ్యాపారం కేవలం నమ్మకంగా సాగుతుంది. అక్రమంగా డబ్బు పంపాలనుకునే వాళ్లంతా హవాలా ఏజెంట్లనే ఆశ్రయిస్తుంటారు. బెట్టింగ్ నిర్వహించే బుక్కీలు, విధ్వంసాలు సృష్టించే టెర్రరిస్టులు, కోట్లలో వ్యాపారాలు చేసే కార్పొరేట్ కంపెనీల యజమానులు, ప్రజల సొమ్మును అక్రమంగా దోచుకునే రాజకీయ నేతలు హవాలాపై ఆధారపడుతుంటారు. కేవలం పెద్ద పెద్ద వాళ్లు మాత్రమే హవాలాపై ఆధారపడతారనుకుంటే పొరపాటే. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వలస కూలీలు కూడా డబ్బు తరలించడానికి హవాలాను ఆశ్రయిస్తుంటారు. దుబాయ్లోనో, అమెరికాలోనో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్లు తమ డబ్బును ఇంటికి పంపడానికి అక్కడి హవాలా బ్రోకర్లను ఆశ్రయిస్తారు. వాళ్లకు కమిషన్ ఇచ్చి ఇండియాలో ఉన్న తమ వాళ్లకు డబ్బులు అధికారికంగా ఉన్న కమిషన్ కంటే హవాలా కమిషన్ తక్కువ. హవాలా వ్యాపారం దేశాల మధ్యే కాదు, దేశంలోని నగరాల మధ్య హవాలా బిజినెస్ సాగుతుంటుంది. గతంలో విశాఖ పూర్ణ మార్కెట్, హైదరాబాద్ బేగం బజార్ మధ్య సాగుతున్న హవాలా దందా బయటపడింది. బ్యాంకులతో సంబంధం లేకుండా సాగుతున్న మనీ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రభుత్వానికి చేరాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. హవాలా బిజినెస్ పూర్తిగా అక్రమమైనది. ఇండియాలో ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 2000, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లు ఉన్నాయి. అధికారికంగా ఏ లెక్క రికార్డుల్లో ఉండదు కాబట్టి హవాలా ద్వారా ఎంతెంత బదిలీ అవుతుందో అంచనా వేయటం కూడా కష్టం. పెద్ద నోట్ల రద్దు తర్వాత హవాలా దందాకు తెరపడ్డట్టే అన్నారు. హవాలా ఆపరేటర్లు నష్టపోవాల్సిందేనన్నారు. కానీ ఇప్పటికీ హవాలా దందా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతూనే ఉంది. డిమానిటైజేషన్ ఎఫెక్ట్ హవాలా దందాపై ఎందుకు లేదు? హవాలా ఏజెంట్లు దందా ఎలా సాగిస్తున్నారు? హవాలా బిజినెస్ లో వాడే కోడ్ వర్డ్స్ ఏంటి? హవాలా అండర్ గ్రౌండ్ బ్యాంకింగ్ సిస్టమ్, చీకటి బజారులో రహస్యంగా జరిగే వ్యాపారం. వాస్తవానికి హవాలా అనేది గతంలో దొంగల భయంతో పుట్టుకొచ్చిన కరెన్సీ మార్పిడి ప్రక్రియ. కొన్ని శతాబ్దాల క్రితం అరబిక్, ముస్లిం దేశాల వర్తకులు ఎక్కువగా డబ్బు తీసుకెళ్తే దొంగలు కాజేస్తారన్న భయంతో తమ వెంట డబ్బులు తీసుకెళ్లేవారు కాదు. హవాలా పద్ధతిలో వ్యాపారులకు డబ్బులు చెల్లించేవారు. ఆ తర్వాత అదే అక్రమ వ్యాపారంగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద నెట్వర్క్ ఏర్పడింది. ట్యాక్సులు ఎగ్గొట్టడానికి అక్రమార్కులు హవాలాపై ఆధారపడుతున్నారు. నల్ల కుబేరులకు హవాలా ఏజెంట్లకు విడదీరాయని బంధం ఏర్పడింది. హవాలా ఏజెంట్లంటే ఏసీ గదుల్లో ఆఫీసులు మెయింటైన్ చేసేవాళ్లు కాదు. మార్కెట్లో కిరాణా కొట్టు, టీ పౌడర్ దుకాణం, మసాలా దినుసుల షాప్ నిర్వాహకులు లేదా ఆటో, టాక్సీ డ్రైవర్లే ఏజెంట్లుగా ఉంటారు. ఎవరికి అనుమానం రాకుండా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ బడాబాబులతో లావాదేవీలు చేస్తుంటారు. ఇప్పుడు విశాఖలో దొరికిన వడ్డీ శ్రీనివాస్ గతంలో ఉల్లిపాయల వ్యాపారి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పొట్ట చేత పట్టుకుని శ్రీకాకుళం వచ్చి 100 కోట్లు దేశం దాటించిన హవాలా ఏజెంట్ అయ్యాడు. అయితే అతని కొడుకు కూడా హవాలా బిజినెస్ లో అడుగుపెట్టాడు. తండ్రిలా కాకుండా లగ్జరీగా ఉంటూ మంచి ఆఫీస్ మెయింటైన్ చేస్తూ హవాలా దందా చేశాడు. తిరగడానికని 2 కోట్ల రూపాయల బెంచ్ కారు కొని అడ్డంగా దొరికాడు. అయితే చాలా మంది హవాలా వ్యాపారులు ఇలా లగ్జరీగా ఏం కనిపించరు. చిరుద్యోగాలు, చిరు వ్యాపారాలు చేస్తూ హవాలా ఏజెంట్లుగా కొనసాగుతుంటారు. సబ్ ఏజెంట్లను పెట్టుకుని క్యాష్ డోర్ డెలివరీ చేస్తుంటారు. ఆటోలో సరుకులు తెచ్చినట్టు నోట్ల కట్టల్ని తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఫస్ట్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది. వి నీడ్ టు సీ ఇన్కమ్ ట్యాక్స్ తో మాట్లాడి ఆబ్వియస్లీ కొన్ని టీమ్స్ మనం పంపించేసాము. కోల్కతా వీ హావ్ సెంట్ 1 టీమ్ ఫర్ లుకింగ్ ఫర్ సస్పెక్ట్. సరే, అది
ఇదే ఒక టీం ఉన్నాయి. తర్వాత ఇన్వెస్టిగేషన్ కోసం అన్ని టీమ్స్ ఫామ్ చేస్తాం. హవాలా ఏజెంట్లకు ప్రత్యేకమైన కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. పాత 500 నోట్ ని ఫ్లవర్ అని పిలిచేవారు. కొత్త 500 నోట్ ని గ్రీస్ వెజిటేబుల్ అని పిలుస్తుంటారు. ఇక 1000 నోటును రెడ్ రోజ్ గా, 2000 నోట్ ని పింక్ పేపర్ గా పిలుస్తారు. 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేయాలంటే 500 పింక్ పేపర్లు కావాలని కోడ్ భాషలో చెబుతుంటారు. ఇలా హవాలా బిజినెస్ అంతా కరెన్సీ నోట్ నెంబర్లు కోడ్ భాషల్లో సాగుతుంటుంది. నల్ల కుబేరులు ఏర్పాటు చేసుకున్న ఈ పకడ్బందీ వ్యవస్థ పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హవాలా డీలర్లున్నారు. ఒక్క ఢిల్లీలోనే 500 మంది హవాలా ఏజెంట్లుంటారని అంచనా. మిగతా ప్రధాన నగరాల్లోనూ వీరి సంఖ్య వందల్లోనే ఉంటుంది. వీరంతా అక్రమార్కుల సేవలో 24 అవర్స్ అందుబాటులో ఉంటున్నారు. అక్రమ సంపాదనను హవాలాతో సురక్షిత ప్రాంతాలకు తరలించేస్తున్నారు. పెద్ద నోట్ల తర్వాత హవాలా వ్యాపారం దెబ్బతింటుందని గొప్పలు చెప్పారంతా. కానీ ఆ ఎఫెక్ట్ కొద్ది రోజులే కనిపించింది. మళ్లీ హవాలా డీలర్స్ పుంజుకోవటం కలవరపరుస్తోంది. విశాఖలో బయటపడ్డ హవాలా దందా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంతో పోలిస్తే కమిషన్ ఇప్పుడు ఇంకాస్త పెరిగింది. గతంలో లక్షకు 600-700 కమిషన్ తీసుకునేవారు. ఒక్కోసారి 3% వరకు కమిషన్ చేరేది. కానీ ఇప్పుడు 10% వరకు కమిషన్ తీసుకుని డబ్బులు పంపుతున్నారన్న ప్రచారం ఉంది. మొత్తం మీద హవాలా నెట్వర్క్ భారతదేశ ఖజానాకు తీవ్ర నష్టం కలిగిస్తున్న బిజినెస్ గా మారింది. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. నమస్తే.